అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దహాన్ తీర్చేందుకు కూడా గ్రామాల్లో కావచ్చు, పట్టణాలు కావచ్చు, చల్లని నీటి కుండల నీరు తాగుతారు. ప్రస్తుతం మనం ఇక్కడ అయితే మట్టి కుండలు విక్రయించే ప్రాంతాలు ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణంలోని న్యూటన్ ప్రాంతాలు కూడా మట్టి కుండలు విక్రయిస్తారు. తాగేటి నీటి కోసం కూడా మట్టి కుండలు కూడా ఉపయోగిస్తారు. అంటే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగితే అనారోగ్యాలకు గురవుతారన్న నేపథ్యంలో కూడా గ్రామీణ ప్రాంతాలు కూడా కుమ్మరి వాళ్ళు కూడా కుండలు తయారు చేస్తుంటారు. ఇప్పుడు వేసవి దగ్గర రావడంతో కూడా కుండల గిరాకీ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ వివిధ రకాల కుండలు తయారు చేసే ప్రాంతం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏమేమి కుండలు ఉన్నాయో కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాలా ఉన్నవి కుండల రేట్లు అయితే చాలా పెరిగినవి. తక్కువ ధరలు మాత్రం అడగొద్దు పబ్లిక్ మాత్రం దయచేసి. మాకు పెట్టుబడి ఎక్కువైతుంది. కూలి మనిషి 1000 రూపాయలు లేనిది వస్తలేడు. వాళ్ళకే రోజుకు 10,000 పెట్టాల్సి వస్తుంది. మేము 10 మంది లేనిది కుమ్మరి పని నడవది. మట్టి కూడా కొనాల్సి వస్తుంది, కట్టె పొట్టు అన్నీ కొనాల్సి వస్తుంది. ఇంటాదులు కష్టపడ్డా మళ్ళీ జీతగాలు అవసరం. మాకు పెట్టుబడి ఎక్కువైంది కాబట్టి మేము ఏదో దాన్ని తగిన బట్టే రేటు చూసి అమ్ముతున్నాము. 10 రూపాయలు తక్కువ వేసి అమ్మమంటే ఇస్తాం, కానీ ఒకటిసారి 100 దించాలంటే అది కాదు కథ. కులవృత్తులకు అసలు ఏమి ఇస్తున్నారు? మా పెట్టుబడి మేము పెట్టుకుంటున్నాము, మా కష్టం మేము చేసుకున్నా మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళది కొంచెం ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. కాస్త ఈ 3 నెలలు మాకు నడిచేది, 3 నెలలు కూడా కంటిన్యూ నడవది. 2 నెలలు మాకు నడిచేది, తర్వాత బంద్. అంతే. ఎవరు ఉంటారు? ఇంకా ఈ 2 నెలలతోనే సంవత్సరం అంతా మేము బతకాలి. కుమ్మరోళ్ళం ప్రోత్సహించాలంటే కుమ్మరోజు కొద్దిగా పట్టించుకోవాలి, లోన్లు ఇవ్వాలి, చేయాలి, పెట్టుబడికి దానికి దీనికి బీదవాళ్ళకి సాయం చేయాలి. మాదైతే మా ఏడ ఉన్న ఇండ్లు లేవు మాకైతే. కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు అంటారా, ఇంతవరకు ఒక బెడ్రూమ్ లేవు ఒక కుమ్మరోళ్ళకు. అట్లా ఉంది. మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి. మొత్తం 10 రకాల కుండలు ఉంటాయి. ఉంటాయి సార్. 400, 250, 200, 550, 500. ఇంకా పెద్ద బొమ్మ చలివేంద్రాల గోళాలు అయితే 800, 750 అట్లా నడుస్తుంది. కాలంలో ప్రజలందరికీ నీటి కొరత ఎక్కువ ఉంది. ఈ నీటి కొరతను రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు ఎక్కువ జనాలున్న చోట నీటి కుండలు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆ నీటి కుండల ద్వారా వాటర్ తాగడం వల్ల ప్రజలకు ఆరోగ్యకరంగా ఉంటారు. మళ్ళీ ప్లాస్టిక్ వస్తువులను వాడటం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు, మరియు ఫ్రిడ్జ్లలో వాటర్ పెట్టి తాగడం వల్ల ఆ కరెంటు అనేది శరీరానికి హానికరం. అలాంటి ఫ్రిడ్జ్లలో వాటర్ పెట్టి తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ అనారోగ్య సమస్యల వల్ల మనం హాస్పిటల్కి పోవడం వల్ల ప్రజలందరికీ ఆర్థికమైన సమస్యలు ఏర్పడతాయి, ఆర్థికమైన భారాలు ఏర్పడతాయి. కనుక మరి మట్టి కుండలను ఎక్కువ వాడాలి. మట్టి కుండల రేట్లు కూడా 200 నుంచి 300 వరకు ఉన్నాయి. మరి మట్టి కుండల దారులు కూడా మరి ప్రజల ఒక ఆర్థికమైన సమస్యలను, బీద ప్రజల ఆర్థికమైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ మట్టి కుండల ధరలు తగ్గించి ఈ మట్టి పాత్రలను ఎక్కువ వాడుతూ ఇంట్లోనే ఈ ఫ్రిడ్జ్లు ఇవి వాడకుండా ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకుండా మట్టి పాత్రల ద్వారా వాటర్ తాగాలని మరి నేను తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వేసవి కాలంలో ఈ దృష్టిలో పెట్టుకొని ఈ వేసవి కాలము అయిపోయేంత వరకు కూడా మట్టి పాత్రల ద్వారానే, మట్టి కుండల ద్వారానే నీళ్ళు తాగాలని మరి ఈ మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.